అందరికీ నమస్తే అండి. మనగడం లాక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కరివేపాకు చెట్టు గురించి చూద్దామండి. ఒకే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్తో కరివేపాకు చెట్టును గుబ్బురుగా హెల్తీగా ఫాస్ట్గా పెంచుకోవచ్చు. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది వీడియోలో చూద్దామండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఇది మన గార్డెన్లో ఉన్న కరివేపాకు చెట్టు అండి. మొత్తం నేలలో ఉంటుందండి ఇదంతా. మన కరివేపాకు చెట్టు ఫీమేల్ ప్లాంట్ అండి. అన్ని మొక్కల్లో మేల్ అండ్ ఫీమేల్ మొక్కలు ఉన్నట్టే కరివేపాకు చెట్టులో కూడా మేల్ ఫీమేల్ ఉంటాయి. అది ఎలా గుర్తించాలి అంటే, ఫీమేల్ ప్లాంట్కు ఫ్లేవర్ అండి, స్మెల్ చాలా బాగా వస్తుంది. అలాగే కరివేపాకులు చిన్న చిన్నగా ఉంటాయి. అదే మేల్ వచ్చేసి పెద్దగా ఉంటాయండి ఆకులు. మన కరివేపాకులు చాలా పెద్దగా ఉంటాయి, స్మెల్ అంతగా ఉండదన్నమాట. దాన్ని బట్టి మనం మేలా ఫీమేల్ అనేది చెప్పొచ్చు. చూడండి, మన కరివేపాకు చెట్టు ఎంత లేతగా ఫ్రెష్గా బుష్గా ఉందో కదా. రూపాయి ఖర్చు లేకుండా మనం కరివేపాకు చెట్టు పెంచుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం కరివేపాకు చెట్టు పెంచుకోవచ్చు. అదేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది పెరుగు అండి. మనం ఇంట్లో వాడుకున్న తర్వాత కొంచెం మిగిలిన పెరుగు ఉంటుంది కదా, అదొక 2 రోజులు మనం పక్కన పెట్టేసుకోవాలి. అంటే నీడకు పెట్టాలండి, ఎండకు పెట్టకూడదు అన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టొద్దు. అది 2 డేస్ అలా పక్కన పెట్టడం వల్ల బాగా పులిసిపోతుందండి. పుల్లగా బాగా పులిసిపోతుంది. దాన్ని ఇలా గడ్డలు గడ్డలుగా లేకుండా మనం ఇలా కొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 లీటరు నీళ్లు పోసుకుందామండి. డైల్యూట్ చేయాలండి. ఎప్పుడైనా కూడా పెరుగును అట్లాగే ఇవ్వద్దు, డైల్యూట్ చేయాలి. 1/2 లీటర్ నీళ్ళు పోసిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇట్లా పెరుగు పుల్లగా అయిందని పాడేయకుండా కూడా మనం ఇలా డైరెక్ట్ మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుందండి మొక్కలకైతే. ఇప్పుడు మనం ఇది కరివేపాకు చెట్టుకి ఇచ్చేద్దాం. ఇవి ఇప్పుడు మనం మొక్కకు మొదట్లో ఇవ్వాలండి. రూట్స్ అన్నీ నానిపోయేలాగా, మంచి తడిచిపోయేలాగా మనము మొక్క మొదట్లో ఇచ్చేస్తే అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. మొక్క బాగా అబ్జర్వ్ చేసుకొని తొందరగా ఫాస్ట్గా హెల్తీగా పెరుగుతుందండి. అలాగే బుష్గా కూడా పెరుగుతుంది. చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందో. ఇలా ఈ మజ్జిగ ఫర్టిలైజర్ని మనం 15 రోజులకు ఒక్కసారి మొక్కలకు ఇవ్వాలండి. ఈ మజ్జిగ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా సాయంత్రం అయినా ఇవ్వాలి, లేదంటే మార్నింగ్ అని ఇవ్వాలండి. ఎండపూట అస్సలు ఇవ్వకూడదు, మిట్ట మధ్యాహ్నము. అలాగే మనము ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా సరే అండి, మనం మొక్కలకు ఇస్తున్నప్పుడు ఒక పూట ముందే మనం నీళ్ళు ఇవ్వడం ఆపేయాలి. అలా నీళ్ళు ఇవ్వడం ఆపేయడం వల్ల మట్టి అంతా డ్రై అయిపోతుంది కదండి. అప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క. అలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు రిజల్ట్ తొందరగా వస్తుందండి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ కరివేపాకు చెట్టు పెంచడం కూడా చాలా ఈజీ అండి. మనకు దొరికితే కొనుక్కొని పెంచుకోవచ్చు, లేదంటే ఇట్లా ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా ఒక చిన్న మొలక తీసుకొచ్చి కూడా మనం పెంచుకోవచ్చు అండి. తొట్టులో పెంచినా నేలలో పెంచినా ఈజీగా పెంచుకోవచ్చు అండి. లేదంటే బాగా ముదిరిన కొమ్మతో మనం స్టెమ్ కటింగ్తో కూడా మొక్క పెంచుకోవచ్చు ఈజీగానే. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.